ప్రైమ్ డిబేట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్లు రెడీనా అంటున్నారు, తేల్చుకుందాం అంటున్నారు. ఏంటంత కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది కూడా జరుగుతున్న ప్రచారం. ఇక చంద్రబాబు లోకేష్లకి వరుస సవాలు ఇస్తున్నాడు. నేను రెడీ, మీరు రెడీనా అంటున్నారు. ఇంకా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఇది ఆయన డిమాండ్. అది ఆయన నెరవేరుతుందా లేదో చూద్దాం. ముందుగానే నేను ప్రస్తావించినట్లుగా నా అనాలిసిస్లో పవన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, జ్వరంతో ఏమన్నా అయిందా, లేకపోతే ఆయన ఏదో ఫిజియోథెరపీలు అవి చేయించుకుంటున్నారంటే ఎక్కువసేపు ఉండకూడదని డాక్టర్ సూచించడం వల్ల కూర్చోవడం ఎక్కువసేపు కూర్చోకూడదు, నిలబడడం కూడా అంతసేపు నిలబడలేరు అని చెప్పి అందువల్ల ఈ గైరాజర్ అయ్యారు. ఇక బీసీ జపం అండి, బీసీ జపం ఎలక్షన్లో వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది అనేసరికి బీసీ జపాలు వస్తుంటుంది. అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కదా, ఆయన ఏదో నిన్న బీసీల కోసం మేము ఎలా చేసాం అలా చేసామంటే ఆయన మీద విపరీతంగా దాడి జరుగుతుంది. ఏంది నువ్వు చేసేసింది, అప్పుడు ఏం చేసావు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ బీసీల కోసం నువ్వు మాట్లాడతావా అని చెప్పి అనిల్ కుమార్. అంటే అప్పుడప్పుడే వస్తున్నారు కదా వీళ్ళు, రెగ్యులర్గా రావటం లేదు. సో ఈ టైంలో ఆయన దొరికేసరికల్లా ఆయన ఆడిసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇక స్థానిక పోరు సమరమైన త్వరలో ఎన్నికల నగార మోగనుంది. ఎవరు వాటా ఎంత, ఎవరు గెలబోతున్నారు, ఎలా ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఇవి చేస్తారో అవి చేస్తారో అని. చర్చిద్దాం ఇవన్నీ కూడా ఈనాటి ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రమ్య పరుచూరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా సుజాత గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతున్నారు, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న, ట్రోల్ అవుతున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకటన చేసినా కానీ మేము ఆధారాలతోటి మా పరిపాలనలో మేము ఏమేం చేశామనేటువంటి అంశాల మీద జీవోలతో సహా ప్రెస్ మీట్ పెడతారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ చూపిస్తూ మాట్లాడతారు. ఎదుటి పార్టీని ప్రశ్నించినా కానీ, అటు టీడీపీని కానీ జనసేన కానీ ఏ పార్టీని ప్రశ్నించినా కానీ వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, వాటికి సంబంధించినటువంటి బేరసారాలు, వాటికి సంబంధించినటువంటి రుజువులు అన్నీ చూపిస్తూ ప్రశ్నిస్తారు. మరి ఈ రకంగా ప్రశ్నలు 4 రోజుల నుంచి చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పారిపోతున్నారు. అధికార పార్టీ ఏదైతే ఉందో ఒక ప్రశ్న వేస్తే బొత్స గారు కానీ మిగిలిన ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ ప్రశ్న వేసినా కానీ మరి పారిపోవడమే పరమావధిగా పెట్టుకున్నారు ఈరోజు. ఇంకా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పవసరమే లేదు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటుంటే ఎప్పుడైనా జరిగే ముందే ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు వారి ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ జరిగినటువంటి పరిపాలనకి సంబంధించినటువంటి సమాధానాలు, ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీ అడిగినప్పుడు ఎలా సమాధానపరచాలి, వాడని ఏ విధంగా ప్రజలకి ఆ సమాచారాన్ని అందజేయాలి అని ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. మరి ఈ 4 రోజుల్లో సమావేశాలకు రాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం జరపడం జరిగింది. మరి అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజరయ్యి ఈరోజు ఆయన వ్యక్తిగతంగా పార్టీ ఆఫీసులో ఆ నాయకులతోటి సమావేశం అవుతుంటే ఆయనకి ప్రజల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యత ఉందనేది తెలుస్తుంది. ఇంత బాధ్యతారాహిత్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అనేటువంటిది ప్రజలకి సందేశం వెళ్తుంది. ఈరోజు మీరు సమావేశాలకి మీరు రాకుండా మీరు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎవరు కూడా ప్రతిపక్షం అడిగినటువంటి వాటికి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ఉండి ఈరోజు ఏ రకంగా మీరు పార్టీ ఆఫీసులో మీరు సమావేశాలు నిర్వహించుకొని మీరు మీ నాయకుల్ని మీరు సిద్ధం చేస్తున్నట్లుగా మీరు చెప్పుకుంటారు. ప్రజలకి చెప్పవలసినటువంటి అంశాలు డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల గురించి ఇంతవరకు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి రుజువులకి ఒక్కటి కూడా ఆన్సర్ చెప్పనటువంటి పరిస్థితి ఈరోజు. అంటే వాళ్ళనేది ఏంటంటే బయట నుంచి మాట్లాడడం ఎందుకు, బ్రహ్మాండమైన అసెంబ్లీ అక్కడ ఉంది, అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా అని వాళ్ళు మాట్లాడారు. ఒకటండి, మీరు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మరి సవాల్ చేస్తున్నారు కదా, మీరు రండి మేము కూడా అంటున్నాం కదా, రావడం ఎందుకు, మీరు రుజువులు చూపించండి అని. మీరు నవీన్ అనేటువంటి వ్యక్తికి మీరు మొదటి ర్యాంక్ ఇచ్చినటువంటి మాట వాస్తవం.
అతను ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం రాలేదన్నట్లు మీరు చూపిస్తున్నారు. అసలు అతనికి కాల్ లెటరే వెళ్ళలేదు. అడ్డగోలుగా జీవోలు ఇచ్చేసేసి స్పోర్ట్స్ కోటాలో ఇష్టం వచ్చినటువంటి గేమ్స్ పెట్టేసేసి ఐస్ స్కేటింగ్ అంట. అసలు మన రాష్ట్రంలో ఐస్ ఎక్కడుంది, దానికి స్కేటింగ్ ఎక్కడ చచ్చింది, దీనికి ఐస్ స్కేటింగ్ అని ఒకటి పేరు పెట్టి అసలు ఎగ్జామే రాయకుండా మీరు ఉద్యోగస్తులు టీచర్ ఉద్యోగాలు మీరు నియామకం చేశారు. అసలు రాష్ట్ర చరిత్రలో అసలు ఎగ్జామే రాయకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు. ఏ పరీక్షలకైనా ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఏపీపీఎస్సీలో జరిగినటువంటి 2019 ప్రిలిమ్స్ అవన్నీ ఈరోజు మాట్లాడుతున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి. అసలు గ్రూప్ 1 ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, ప్రిలిమ్స్ ఫినిష్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో అవకతవకలు జరిగాయని ఈ రోజు 4 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారు. అంటే మీరు చేసినటువంటి దొంగ పని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని దొంగ దొంగ అరిచినట్లుంది. మీరు చేసినటువంటిది దొంగ పని. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మీరు పేపర్ లీకేజ్ కోసం మీరు అతన్ని వాడుకొని ఈరోజు అతనికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి మళ్ళీ అతన్ని వెరిఫికేషన్కి పిలవకుండా అతని జీవితంతో ఆడుకొని స్పోర్ట్స్ కోటాలో మీరు పూర్తిగా టీడీపీ కార్యకర్తలకి ఇచ్చుకొని ఎలాంటి గేమ్స్ లేని వాళ్ళకి ఇచ్చుకొని మీరు ఈ రకంగా మీరు విద్యా వ్యవస్థను అధోగతి పాలు చేశారు. సుజాత గారు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం సెల్ఫ్ గోలా కాదా? మేము అసెంబ్లీలో వెళ్ళి ప్రశ్నించినటువంటి బొత్స గారు అడిగినటువంటి ప్రశ్నలకి 4 రోజుల నుంచి పారిపోతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం కదండి. ఏ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు? మండలిలో అడిగినటువంటి ప్రశ్నలకి ఏ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు? డిఎస్సి మీద మేము సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు వెయ్యండి. మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? సో ఇంక యుద్ధమే, భయపడాల్సిన అవసరం ఏంటి? యుద్ధం ఏంటండి? అటు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ మీరు ప్రజలు రక్షించాల్సినటువంటి వాళ్ళు ప్రజల్ని భక్షిస్తున్నారు ఈ రోజు. రైట్ రమ్య గారు, మేము ప్రజల తరఫున యుద్ధం చేస్తాం ఖచ్చితంగా. ఓకే రమ్య గారు. సార్ వర్మ గారు, మా అక్క చాలా చక్కగా చెప్పింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను ఆ క్వశ్చన్ కూడా రాసి పెట్టుకున్నా. అందులో వీరు చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందన్నారు, దాంతోపాటు నాన్ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందన్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు లేవలెత్తిన పేరు ఏంటంటే నవీన్ గారు. అంటే ఫస్ట్ క్లాస్ అబ్బాయికి 10th పేపర్లు దొంగతనం చేసిన అబ్బాయికి బహుశా చరిత్ర తెలియదు అనుకుంటా. ఒకసారి మాట్లాడదాం. మొదటి వన్ ఏంటంటే నవీన్ అనే అబ్బాయి ఎగ్జామ్ రాస్తే అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక వ్యక్తికి జాబ్ అలొకేట్ చేయాలంటే వర్మ గారు అనే వ్యక్తి నాకు రోజు డిబేట్లు పిలుస్తున్నాడు కదా, నేను ఏదో మినిస్టర్ అయ్యాను ఆయనకి జాబ్ ఇద్దామంటే కుదరదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే నవీన్ అనే వ్యక్తి గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నా కానీ, ఆ బోర్డులో వర్క్ చేస్తున్నా కానీ ఆయన ఎగ్జామ్ రాసినప్పుడు డెఫినెట్గా ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి. ఇదే క్వశ్చన్ గతంలో 2 నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేపినప్పుడు, వాళ్ళ బృందం లేనప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. ఏమని? నవీన్ అనే వ్యక్తి గురించి ఆ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఏమని? నవీన్ అనే వ్యక్తికి మొదట ఎగ్జామ్ రాసినప్పుడు ర్యాంక్ వస్తే ర్యాంక్ ఇచ్చాం, సెకండ్ టైం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగింది. డేట్ అయిపోయినా కానీ ఒక రోజు కూడా మేము ఆగి అతనికి కాల్స్ చేసినావు, పక్కన వాళ్ళకి కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టినావు, ఇంకొక అవసరం అయితే ఇంకోటి చేసినావు. కానీ ఆయన ఒక రోజు ఎక్స్ట్రా ఆగినా కానీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఆయన మా దగ్గర రాలేనప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆయన ఫెయిల్ అయ్యారు. కాల్ లెటర్ పంపించారు మేడం. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టుకి ఆయన న్యాయం జరిగిందా? కోర్టు ఏం చెప్పింది? మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక హెచ్చరికలు సవాలు విసురుతున్నారు. కాన్ఫిడెన్స్ పెరిగింది ఆయనకి? ఇచ్చారు అస్త్రాలు ఏమన్నా? సార్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేయలేదు సార్. ఎందుకంటే నవీన్ అనే వ్యక్తి ఎప్పుడు రోజు మాట్లాడుకుంటున్నది మీరు ఎవరు చెప్తారు, వాళ్ళు ఎవరు చెప్తారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో మనం ఇచ్చిన నోటిఫికేషన్ చదివితే సార్ జాగ్రత్తగా మీరు ఒకసారి తెప్పించుకొని చదవండి. అక్కడ ఏం చెప్పారంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరన్నా ఒక మాట చెప్పిన క్లోజ్ చేస్తానండి. ఆయన ఏం చెప్పారంటే స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ చెప్పారంటే మీరేమన్నా దొంగ సర్టిఫికేట్లు కనుక ఏమైనా అప్లోడ్ చేస్తే
10 సంవత్సరాల తర్వాత అది దొంగ సర్టిఫికేట్ తెలిసిన, 15 సంవత్సరాల తర్వాత దొంగ సర్టిఫికేట్ తెలిసిన జాబ్ క్యాన్సిల్ చేయబడుతుంది క్లారిటీగా ఇచ్చారు కదా. మీరు ఇంత వాగ్దానం చేస్తున్నారు, హైకోర్టులో కేసు వేశారు, కేసు వేస్తే ఒక్క ఆధారం ఎందుకు చూపించలేకపోయారు? చెప్పండి. ఏంటి ఆయన కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ ఏంటంటే అతనికి అర్థమైంది సార్, ఏమని మళ్ళీ నేను అధికారంలో రాలేను, ఎందుకంటే ఏపీపీఎస్కి డిఎస్సికి తెలియని వ్యక్తి మొన్న ముఖ్యమంత్రిగా పనిచేశారంటే ఇప్పుడు జనాలు నవ్వుతున్నారు. సో ఆయన దగ్గర మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ లేదు. అలాగే మా అక్క చెప్తా, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అవినీతి జరిగింది, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే అవినీతి జరిగింది వాల్యుయేషన్లో, ఆ వాల్యుయేషన్ చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రిగా ఉంది ఏపీఎస్ఆర్ ఆంజనేయ అలా ఎలకేట్ చేసింది మన జగన్ అన్న. ఆ టైంలో తప్పు జరిగితే మళ్ళీ అది నారాసు రక్త చరిత్ర అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే చాలా హాస్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏపీపీఎస్సీకి లేదా డిఎస్సికి తేడా తెలియకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెడితే జనాలు నవ్వుకుంటున్నారు. ఏ క్వశ్చన్ అయినా కొత్త అడుగుతున్నారంటే అది అట్లా ఇంకేం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనే నాటకం మొదలు పెట్టాడు. మరి పాదయాత్ర చేసి ఏం సంపాదిస్తున్నారు సార్? దాంతోపాటు మేము మున్సిపాలిటీ ఎలక్షన్కి వస్తున్నారు, మీరు కత్తులు రెడీ చేసుకోండి, గొడ్డలు రెడీ చేసుకోండి, ఇంకోటి రెడీ చేసుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇన్ని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది? మీరు రాండి, నామినేషన్ వేయండి, ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారనుకో, మీరు దానికి సభలకు వెళ్ళండి, ఏదైతే మున్సిపాలిటీ ఉందో చైర్మన్ ఎక్స్పెక్ట్ చేస్తే దానికి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి అంశం కూడా వస్తుంది, రైట్. దాంతో మాకు కూడా ప్రశ్నించింది, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకుండా ఆయన జనసేన పార్టీలతో మీటింగ్ ఎందుకు పెట్టాడు అంది. సరే, మంచి వ్యాలిడ్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్తాం. మేము సూటి ప్రశ్న అడుగుతున్నాం. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత అపోజిషన్ లీడర్ లేకపోయినా కానీ పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి కూడా 3 సార్లు ఇండిపెండెన్స్ జరిగితే ఎక్కడ జెండా, జాతీయ జెండాని మీరు ఎగరేశారు? నిన్న కూడా జరిగితే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు తెప్పించి, మరి పులివెందుల్లో కానీ యలంక ప్యాలెస్లో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ మరి ఏమన్నా జెండా ఎగరేశాడా? ఉంటే మీ దగ్గర ఆధారాలు చూపించింది. అది చేయకుండా నెక్స్ట్ డే ఆయన వచ్చి ఏం చేశారు సార్? వాళ్ళ నాయకులతో మీటింగ్ పెట్టుకున్నాడు. మరి అది తప్పు కాదా? ముందు మా అక్కది స్పందించాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, ఆయన దేశం మీద ప్రేమ లేదు అని ఆయన స్పందించాలి కదా, ఆమె స్పందించాలి కదా. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఇండిపెండెన్స్ డే ఆయన ప్రోగ్రాంకి వెళ్ళాడు, ఆ తర్వాత హెల్త్ బాగలేక ఆగిపోయాడు. దాంట్లో తప్పే ఉంది సార్. ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ నాయకులతో మీటింగ్లు అంటే క్యాజువల్గా ఎలాగైనా రావచ్చు, కానీ చట్టసభలు రావాలంటే ఎలా పడితే అలా రావడం కుదరదు. సిస్టమేటిక్గా రావాలి, మంచిగా రావాలి, వచ్చి యాక్టివ్గా కూర్చోవాలి, మాట్లాడాలి. ఆయనకు అంత ఓపిక లేనప్పుడు వచ్చి ఏం చేస్తారు సార్? ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తే రాలేదు, దాంట్లో తప్పే ఉంది. ఓకే రమ్య గారు, లేదు వినిపిస్తుంది మీ వాయిస్, నాకు వినిపిస్తుంది. ఓకే మీ వాయిస్ కూడా వినిపిస్తున్నది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ తర్వాత మీ అనిల్ యాదవ్ గారు ఆయన కూడా నిన్న వచ్చి ఆయన ఫైర్ అవుతున్నారు. బీసీల అంశం ఒకటి నడుస్తున్నది, లోకేష్ గారు ఏమో రాజీనామాలు చేయాలంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసురుతున్నారు, పాదయాత్రకి రంగం సిద్ధం చేస్తున్నారు, రేపు లోకల్ వార్లో అంతు తేలుస్తామంటున్నారు. దమ్ము లేదు, ప్యాలెస్ లో కూర్చొని మనకి ఎందుకండి ప్రసంగాలు, అది కూడా పేపర్ చూసుకుంటూ 2 నిమిషాలు మాట్లాడలేరు మా జగన్ అన్నయ్యి, మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడుతూ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారో రాలేదో మీకెందుకమ్మా? మీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, జగన్ అన్నని అడగండి, ఎందుకన్నా నువ్వు వెళ్ళవు, ఎందుకు ప్రశ్నించు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఆయన అడగరు, మీరు పక్కన వాళ్ళని ఎందుకు అడుగుతారు? మీటింగ్లు పెట్టుకున్నారు, మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు? ఆయన కూడా రావచ్చు కదా, మరి ఆయన కూడా వచ్చి అక్కడ మాట్లాడొచ్చు కదా, ఎక్కడికైనా రమ్మన్నారు కదా, ఎనీ టైం ఎనీ ప్లేస్ అని చెప్పి లోకేష్ గారు చెప్పారు కదా, మరి అక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడరు? మరి నిజంగానే ఆయన అన్ని ప్రశ్నించాలి, అన్ని అవకతవకలు జరిగినాయి. మొన్న గనక మీరు జెన్జీ అని చెప్పేసి ర్యాలీలు పెట్టి 50 years 60 years వాళ్ళని కూర్చోబెట్టినట్టు ఉంటది. అసలు జెన్జీ అంటే ఏ ఏజ్ వాళ్ళో తెలుసా మీకు? మన కూర్చొని ర్యాలీలు చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, టెంట్లు జెన్జీ వాళ్ళ డిఎస్సి అభ్యర్థులు ఒకళ్ళు వచ్చారమ్మా, ఏదో 10 మంది రౌడీ మోకాల్ని తీసుకొని వచ్చి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మీరేదో జెన్జీ కోసం వాళ్ళు వచ్చారు, లేకపోతే డిఎస్సి అభ్యర్థులు వచ్చారంటే అందులో 10 మందిలో కనీసం 2 ఉన్నారా డిఎస్సి అభ్యర్థులు? మీరు ప్రశ్నిస్తారా తెలుగుదేశం పార్టీని? రండి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. మరి ఇంకొకటి, అనిల్ యాదవ్ గారు నిన్న మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే, అనిల్ యాదవ్ గారికి నిన్న బీసీ అని ఆయన గుర్తొచ్చిందా వర్మ గారు? మరి ఇప్పుడు వచ్చి ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం పోలవరం పూర్తి చేయలేదు ఆయన. అప్పుడు అమర్నాథ్ గౌడ్ మీద ఆ అఘాయిత్యం జరిగినప్పుడు ఆయన బయటికి రాలేదు, చంద్రయ్య గారి మీద జరిగినప్పుడు ఆయన బయటికి రాలేదు, 3,000 మందికి పైగా కేసులు పెట్టినప్పుడు ఆయన బయటికి రాలేదు, 74 మంది బీసీలను హతమార్చినప్పుడు ఆయన బయటికి రాలేదు, 33.33% రిజర్వేషన్ ఉన్న దాన్ని 24% కి కుదించినప్పుడు అనిల్ యాదవ్ గారు మాట్లాడలేదు. ఎందుకు? మినిస్ట్రీ తీసేస్తారని మాట్లాడలేదా?
లేకపోతే జగన్ అన్న ప్యాలెస్ కి పిలిచి మొట్టికాయలు వేస్తారని మాట్లాడలేదా? ఆ రోజు మాట్లాడని అనిల్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే జనం ఆయన మర్చిపోయారని మాట్లాడుతున్నారా, లేకపోతే నెక్స్ట్ టైం ఎక్కడా టికెట్ ఇవ్వరని చెప్పి మాట్లాడుతున్నారా? ఈ సెల్ఫ్ డబ్బాలని మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళే చెప్పాలండి సెల్ఫ్ డబ్బాల గురించి. ఎందుకంటే రెండోసారి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, రెండోసారి వచ్చి ఓపెనింగ్లు చేస్తారు. మనం వేసిన టీడీపీ గవర్నమెంట్ లో వేసిన దానికి వీళ్ళు వెళ్ళి కియాక్ కానివ్వండి, ఇంకో దుర్గమ్మ వారి దగ్గర బ్రిడ్జ్ కానివ్వండి, వీళ్ళు మళ్ళీ ఓపెనింగ్లు చేస్తారు. వీళ్ళ మంత్రులు అందరూ వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడతారు సెల్ఫ్ డబ్బాల గురించి. సెల్ఫ్ డబ్బాలు అంటే వీళ్ళు చేసేవి. అప్పుడెప్పుడో భోగాపురంలో ఎయిర్ బస్సే రాదు, ఎర్ర బస్సే రాదు, ఎయిర్ బస్ ఎలా వచ్చిందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే తీసుకొచ్చారని చెప్పి సోషల్ మీడియాలో. ఒక్కళ్ళకన్నా కనీసం మిడిమిడి జ్ఞానాలతో ఎందుకండి మాట్లాడతారు వీళ్ళు? ఒక్క విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు మీరు వినే ఉంటారు. సో అది కాన్ఫిడెన్స్తో మాట్లాడింది కదా, పాదయాత్రకు వస్తే మీరు ఎక్కడ తట్టుకోగలరా? కూటమిలో అప్పుడే చిచ్చులు మొదలైనయట, లోకలోకలు మొదలైనయట, నియోజకవర్గాల్లో పరిస్థితి బాగాలేదట. నిజమా ఇది? గ్రౌండ్లో అలాగే ఉందా? ఒక్క విషయం నేను ఒక్క మాట్లాడుతా వర్మ గారు, పాదయాత్రకి ఎలా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? పరదాలు కట్టుకొని వస్తారా, పరదాలు లేకుండా వస్తారా? ఆవిడ తెలియదేమోనండి. పాదయాత్రకి ఎలా వస్తారంటే కాదండి, పరదాలతో వస్తారా, పరదాలు లేకుండా వస్తారా? అంతకు ముందు ఆయన గెలిచిన తర్వాత పరదాలతోనే పరదాలు లేకుండా నడవలేదు కదండి. ఏమా సుజాత గారు, మళ్ళీ పరదాలు కట్టుకొని వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టుకున్నారు కదమ్మా, డిబేట్ కానీ ఒక విషయం చెప్తాను, ఎవరు మేము ఎప్పుడు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని వస్తారు. రాడ్డులు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటే ఒక దాంట్లో అద్భుతమైన అబద్ధాలు అల్లటంలో వీళ్ళకి డెఫినెట్ గా అవార్డు ఇవ్వచ్చు. అబద్ధాలు చెప్తున్నాము, మీరు అంటున్నారు కదా, అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? నేను సూటిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చేయండి. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు దానికి ఆన్సర్ చేయండి అమ్మా. మీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క జాబ్ కి 14 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, తీసుకున్నారు కదా. ఇచ్చిన వ్యక్తి ఎవరు, తీసుకున్న వ్యక్తి ఎవరు, జాబ్ ఎవరికి వచ్చి ఒక 4 పేర్లు మీరు చెప్పండి, ఒక 4 పేర్లు మీరు చెప్పండి. ఆయన మాట్లాడాలి కదా, ఒక్క పేరు కూడా చెప్పలేదు నాగార్జున గారు. వాళ్ళు రవి ఇస్తారు, ఆయన మాట్లాడిన ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ సవాలు విసురుతున్నారు, చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. కూటమి పరిస్థితి ఏవో లోకలోకలు ఉన్నాయి, అందుకనే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళలేదని ఇంకో జరుగుతున్న ప్రచారం నేపథ్యం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి యాజ్ అండ్ నౌ? ప్యానల్ మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ సర్వసాధారణం. గత అసెంబ్లీ సమావేశాలు చూసినా, బడ్జెట్ సమావేశాల తర్వాత చూసినా ఆయన ప్రెస్ మీట్ తథ్యం. మరి వాళ్ళ ఆఖరి రోజు కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ విషయంకి వస్తే డిఎస్సి విషయంలో లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా 4 సార్లు ఛాలెంజ్ చేశామని చెప్తున్నారు. కానీ మండల్లో ఇదే డిబేట్ అన్నప్పుడు పర్యావరణం జ్ఞాపకం వస్తుంది, వ్యవసాయం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఆయన వైసీపీ లేని తరుణంలో జరిగిన డిబేట్ అయితే లెబోరియస్ డిబేట్ డిఎస్సి మీద జరిగింది అసెంబ్లీ వేదికగా. చంద్రబాబు గారు మాడారు, సుదీర్ఘంగా లోకేష్ గారు మాడారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు మండలి అయితే మాత్రం అలాగా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చారు. బీఎస్సీ మీటింగ్ అన్నారు, బీఎస్సీ మీటింగ్ సారాంశం కూడా ఇవాళ నిన్న కూడా మనకి ఎక్కడ డిఎస్సీ మీద చర్చ మండలి వేదికగా జరగలేదు. తర్వాత సభా సాంప్రదాయాలకి విరుద్ధంగా ఫస్ట్ టైం తెలుగుదేశం వాకౌట్ చేసింది. ఏది, మండలి ఉప చైర్మన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సాంప్రదాయం నెలకొని ఉంది, అపోజిషన్ లీడర్లతో సైతం తోడుకొని సభా విలువలను కాపాడే దగ్గర అదొకటి విభిన్నంగా జరిగింది. సో ఓవరాల్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగిన ఏబిపిఎస్సికి డిఎస్సికి ఒక దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీకి తను సిద్ధమని చెప్పాడు. వీళ్ళ తరఫు నుంచి డిఎస్సి ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నారా లేదా అన్న దగ్గర చర్చకు మాత్రమే లోకేష్ గారు ఆయన లేని ప్రదేశంలో ఖచ్చితంగా చర్చకు పిలుస్తున్నాడు 5-10 సార్లు. బట్ చర్చా వేదిక మండలి సాక్షిగా, అంటే నాటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో లేకపోతే ఇక్కడ ఉన్న లోకేష్ గారితోనూ చర్చిస్తే దాని అవుట్కమ్ ఏమైనా ప్రజలకు అర్థమై ఉండును. ఈ ఫ్లాస్ అయితే ఖచ్చితంగా క్లియర్. నవీన్ అనే వ్యక్తికి సంబంధించిన విషయంలో ఏదైతే హైకోర్టు కూడా అతనికి ఒక ఇది ఇచ్చింది, పైపచ్చి అతనికి కాల్ లెటర్ వెళ్ళలేదు.
తర్వాత వెరిఫికేషన్కి ఇవన్నీ దగ్గర అదొక అంబిగ్యూటీ ఉంది. దానికి ఆ ఎయిర్ ఇప్పటిదాకా ఎవరు క్లియర్ చేయలేదు. మూడోది ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్న అవకతవకలు. గేమ్స్ ఏదైనా పెట్టుకోనివ్వండి, సుజాత మేడం గారు చెప్తున్నట్టు ఐస్ స్కేటింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ జాతీయ స్థాయిలో అతను రిప్రజెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ పౌరుడైతే అతనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఇక్కడ క్రైటీరియా ఏంటంటే దీనికి సంబంధించినంత వరకు ఎక్కడా ఏ విధంగానూ లేకుండా ఎగ్జామ్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది దగ్గర 400 చిల్లర పోస్టులకి. ఇది ఈ అన్సర్టనిటీని అడ్రస్ చేస్తూ డిఎస్సిలో ఉన్న ఫ్లాస్ని ఎవరైనా ఎయిర్ క్లియర్ చేస్తారా అన్నదే ఈ రోజుకి కూడా ప్రప్రదమైన చర్చ. తర్వాత మీరు అసెంబ్లీ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య రీత్యా రాలేకపోయినా ఇవాళ వాళ్ళ పార్టీ అంతర్గత మీటింగు వేదికగా ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశాడు. లోకల్ బాడీస్కి ఇండైరెక్ట్గా జనసేన నాయకులు ఏ విధంగా సమాయత్తం అవ్వాలన్న ప్రాతిపదిక మీద చేస్తూ నిన్న విద్యాశాఖకు సంబంధించిన కొంతమంది అధికారులతో కూడా ఈ డిఎస్సి మీద చర్చనీయాంశం చేశాడు, ఆయన చర్చించాడు కూడా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు లోకలోకలు ఉన్నాయా లేదా అన్న దగ్గర ఆయన ప్రతి విషయంలో గతంలో అనితమ్మ గారి విషయంలో కానీ ఆయనకి సంబంధించిన పార్టీలో ఉన్న కందులు దుర్గేష్ గారి పర్యాటక శాఖ విషయంలో కానీ అలాగే ఆయన సహచరుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారి సివిల్ సప్లైస్లో కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. ఇవాళ నిన్న దాంతో చూసుకుంటే ఓవరాల్గా ఈజ్ ఇండల్జింగ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఆల్ ద పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. అండ్ విద్యాశాఖతో కూడా చర్చనీయాంశాలు అయినప్పుడు తర్వాత గన్మ్యాన్లు సరెండర్ చేసిన తర్వాత రావణ మీద ఏ విధంగా కేసులు పెట్టారో అవన్నీ కూడా చూసాం. సో ఈ విధంగా జరుగుతున్న పరిణామాల్లో అతని పాదయాత్ర అన్నప్పుడు సెక్యూరిటీ ప్రాస్పెక్ట్లో హోమ్ మినిస్టర్ లెవెల్లో కూడా ఎంపీలు రిప్రజెంటేషన్ ఇచ్చారు. రేపొద్దున ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే పాదయాత్రకి సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ దర్ ప్రైమరీ కర్టసీ. గతంలో లోకేష్ గారికి ఎలా ఇచ్చారో చూసాం, చంద్రబాబు గారికి ఎలా ఇచ్చారో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇచ్చారో చూసాం, రాజశేఖర రెడ్డి గారికి కూడా చూసాం. సో ఓవరాల్గా పాదయాత్రలను తథ్యం ఎంత ఆపినా సరే ఆ జనసమూహాల ముందు పోలీసులు కానీ ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎంత తెగించినా ముందుకెళ్ళలేరు, ఆగలేరు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆయన పొంగనూరు దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ పోలీస్ వ్యవస్థ ఎవరిని నిలువరించగలిగారు? గలబైతే జరిగింది. ఒక 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేసుకుని వెళ్ళగలిగాడు కదా ఆయన స్థాయికి. తర్వాత ఇక్కడ జనగణమన పాడారా లేకపోతే జెండా వందనం చేశారా అన్న దగ్గర ఎవరి ఒప్పందాలు అనుకుంటే ఎవరున్నా అంటే మరి జాతీయ స్థాయిలో కేంద్ర కేబినెట్ హోదా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ వందే మాత్రం బంకింగ్ చంద్ర చటర్జీ గారు అనే మహానుభావుడు రాస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాసి మాట్లాడిన దానికి కూడా ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయ నాయకులకి కొంత ఇగ్నోరెన్స్ అన్నది చాలా సర్వసాధారణం. దాన్ని ఒక డిబేటబుల్ టాపిక్గా ఇక్కడ సభ సందర్భం లేకుండా చర్చిస్తే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ నిన్న 34% అన్నది చంద్రబాబు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో జరుగుతున్నప్పుడు పక్క రాష్ట్రం కోతవేట్లు నిన్న కాక మొన్న విడిని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి జరిగిన పరిణామం చూసాం, సుప్రీంకోర్టు ఆక్షేపణలు చూసాం. ఇది పార్టీ అంతర్గత చిత్తశుద్ధులు చాటుకుంటే వాళ్ళ ఎవరి పార్టీలు వాళ్ళు ఖచ్చితంగా బీసీలకి ఎంతవరకు సముచిత స్థానాలు ఇస్తారు అన్నది చాలా డిబేటబుల్ టాపిక్ అవుతుంది. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఈ రోజు దాకా రాజుల కమ్యూనిటీ కానీ కాపు సామాజిక వర్గం బీసీలు తప్ప ఇంకో నాయకులే లేరు. అలాంటి దగ్గర 90% బీసీ సామాజిక వర్గం ఉన్న శ్రీకాకుళం దగ్గర ఎవరి కోసం ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయరు. ఈ రోజుకైనా పార్టీలు కాంగ్రెస్ నుంచి వాళ్ళ వైసీపీలో ఉన్న ధర్మాన ప్రసాద్ కుటుంబం లేకపోతే ఎర్రనాయుడు గారి కుటుంబ సభ్యులే తప్ప కొత్త బీసీ తరాలే రావట్లేదు. సో ఈ వేదికల మీద ఎవరైనా చర్చించి వినూత్నంగా 1983లో ఆవిర్భవించినప్పుడు కొత్త బీసీ నాయకులకు ఏ విధంగా రాజకీయ చేతులత కల్పించో తెలుగుదేశం ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ ప్రదర్శిస్తే బాగుంటుంది. పాదయాత్ర మంత్ర అన్నది సక్సెస్ఫుల్ అనుకోవచ్చా? అంటే ఈ రోజు దాకా ట్రాక్ రికార్డ్ చూడండి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అండ్ లోకేష్ గారి పాదయాత్ర, ఈ 4 ట్రాక్ రికార్డ్ సక్సెస్ రేషియో. గెలవక ముందు యాత్ర చేయడం వేరు, ఒకసారి గెలిచిన తర్వాత ఒక టర్మ్ అయిపోయిన తర్వాత రెండోసారి చేస్తున్నప్పుడు ఆ మొదటిది అన్నది అదే అది ట్రావెల్ అవుతుందా అన్నది ఆ సింపతి. అంటే రెండోసారి ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సెకండ్ టర్మ్ సక్సెస్ అయింది, అలాగే చంద్రబాబు గారి రెండో పాదయాత్ర ఫెయిల్ అయింది. తర్వాత మళ్ళీ లోకేష్ గారి పాదయాత్రతో వాళ్ళ కూటమి సక్సెస్ అయింది. అది పాదయాత్ర ఏదైనా రూపం అవనివ్వండి, పాదయాత్ర అన్నది ఒక నానుడు ఏంటంటే పాదయాత్ర చేసిన ఏ రాజకీయ నాయకుడు పార్టీ అయినా సరే నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది. దిస్ ఇస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఏపీ. సో ఇది ఎవరి లెవెల్లో ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రని చాలా ఇనీషియల్గా అసలు ఏమీ కాకుండా తృణప్రాయంగా తీసి పడేశారు, ఎవరు ఉన్నారు జనాలు ఏదని. తర్వాత జరిగిన పరిణామాలు అందరూ తీవ్రంగా చూసాం. సో ఓవరాల్గా ఈ పాదయాత్ర అన్న దాంతో మైలేజ్ అన్నది పార్టీకి శ్రేణుల్లో పునరుత్తేజం. ఈ రీసెంట్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన దగ్గర కార్యకర్తల రూపంలో ప్రజలు ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తే ఎక్కడో దగ్గర అతను ఓదార్పు యాత్రలో అతను ఎలాగో స్పెషలిస్ట్. డెఫినెట్గా ఆ ఉపశమనం ఉన్న దాంట్లో తర్వాత ప్రజా వేదికల త్రూగా ఎప్పుడైతే పాదయాత్రల త్రూగా నెక్స్ట్ గవర్నమెంట్స్లో గుడ్ గవర్నెన్స్లో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజా సంక్షేమానికి పెద్దపేటలు వేసిన ఉదంతా ఉన్నాయి. ఆనాడు రామారావు గారు మహానుభావుడు ప్రజా చైతన్య యాత్ర చేసేది ఆయన చైతన్య రథంలో. తర్వాత వచ్చింది ₹2 కిలో బియ్యం, చైతన్య వస్త్రాలు అండ్ పక్కా ఇల్లు అనే కాన్సెప్ట్ ఆ దేశ చరిత్రలో మొదటిసారి. సో ఇలాంటివి ప్రజలకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో పాదయాత్రలను చూసుకుంటే
ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర, రాయలసీమ డిక్లరేషన్ ఉంది, ఏది ఎక్కడ దాకా వాళ్ళ దాకా కూటమిలో ఏదో జరుగుతుంది అన్నది ఏంటండి? కూటమిలో ఏదో జరుగుతుంది సార్. అది జరుగుతున్న అంతర్గతంగా ప్రచారం ఏమవుతుంది? నిజమా? అంటే జనసేన కార్యకర్తలకి లోకల్ బాడీస్లో వాళ్ళ ప్రాధాన్యత మీద చాలా ఎక్కువగా డిబేట్స్ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు తెలుగుదేశం అన్నది ఒక 40 సంవత్సరాల లెగసీతో ఉన్న పార్టీ, వాళ్ళ క్యాడర్లో ఇవాళ ఏదో పొత్తుల్లో దీంట్లో ఉపయోగపడిన బీజేపీకి జనసేనకి వాళ్ళు తృణప్రాయంగా వదులుకున్న ఆ నియోజకవర్గంలో ఉన్న స్థానిక లీడర్లు క్యాడర్లని ఏ విధంగా తెలుగుదేశం పరిరక్షించుకుంటుందో చాలా బిగ్గెస్ట్ డిబేట్ అవుతుంది. ఇది కాక జనసేన కూడా ఈసారి ట్రాక్ రికార్డులో 21 out of 21 గెలిచాం కాబట్టి మనకి ఏ విధంగా ప్రయారిటైజేషన్స్ వస్తాయి అన్న దగ్గర ఈ రీసెంట్ పాస్ట్లో ప్రయారిటైజేషన్స్ కనబడలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలిగిన దానికి క్యాబినెట్ హోదాకి ఇంచుమించు సరిచాటి బ్రూ ఫిల్టర్ కాఫీకి ఇంచుమించు సెల్టరైట్ అన్నట్టు ఆయనకు క్యాబినెట్ హోదాతో ఒక పర్యావరణానికి సంబంధించింది ఇచ్చినంత మాత్రాన క్లాసిఫికేషన్స్ కాదు కదా. లోకల్ లీడర్స్ క్యాడర్ అన్నదానికి ఈరోజు లోకల్ బాడీ విషయంలో చాలా యాంటిసిపేషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఏంటంటే క్షేత్రస్థాయిలో ఎస్ నువ్వా నేనే అని కలిపడడానికి అది జనసేన పార్టీ అవనండి, లేకపోతే బీజేపీ అవనండి, లేకపోతే కాంగ్రెస్ అవనండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనండి, తెలుగుదేశం స్థానికతను సంతరించుకుని ఈ లోకల్ బాడీస్లో సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఎవరు మీసాలు వాళ్ళు తిప్పుకుంటున్నారా? ఆబ్వియస్లీ తిప్పుతారండి, తిప్పకుండా ఎవరు ఉండరు. ఈ రోజు జనసేన మీరు ఉండండి ఒక నిమిషం, మా టైంలో మీరు చూసి ఏం చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ముందు మేము పోటీ నుంచి విరమించుకుంటున్నాం అన్న దగ్గర యునానిమస్ కొన్ని దగ్గర అయ్యాయి, అవ్వలేదు అన్న దగ్గర పోటీ అయితే నిలబడ్డారు. కానీ యునానిమస్గా కాకుండా వాళ్ళు గెలవడం అన్నది మేజర్ చంక్ గెలిచారు. సో గెలిచినప్పుడు పోటీతత్వం లేకుండా మనం ఈసారి అలా ఉండకూడదు అన్నది పార్టీకి పిలిపించుకున్నాడు ఆయన. సో ఇది మనం వైసీపీ రూలింగ్లో లేదు కాబట్టి తెలుగుదేశం వదిలేసినట్టు మనం రూలింగ్లో ఉన్నప్పుడు 151 ఉన్నప్పుడు వాళ్ళు వదిలేశారు కదా, ఇప్పుడు 124 ఉన్నప్పుడు మనం వదలకూడదు అన్న దగ్గర అతను ఖచ్చితంగా పార్టీ శ్రేణులు సమాయత్తం చేసుకోవడానికి ఆ విధంగా డెలిబరేషన్స్ ఇస్తాడు ఆయన. ఓకే, ఇందులో వైసీపీ పాత్ర ఏముందా? సింపుల్గా స్ట్రైట్గా చెప్పండి, వీళ్ళ ప్రచారంలో ఏదో జరిగిపోతుందని. ఏదో ఎప్పుడు ఎందుకు జరుగుతుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ డిక్లేర్ అయితే అప్పుడు ఎవరి ప్రాధాన్యం ఎలా ఉంటుంది, ఏ నాయకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రయారిటైజేషన్స్లో పనిచేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ జనసేనకి బీజేపీకి పార్టీల పరంగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అలకేట్ అవుతున్నాయి. ఉదాహరణకి పట్టున్న 21 స్థానాల్లో ఎంత మేజర్ చంక్ జనసేనకి వస్తుంది, లేదా వీళ్ళు గెలిచిన బీజేపీ గెలిచిన 3 స్థానాల్లో ఎంత మేజర్ ఇస్తున్నారు, ఓవరాల్గా రాష్ట్రంలో ప్రభావితం చేసే కొన్ని శ్రేణుల్లో ఉన్న బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇట్లన్నీ అప్పుడు డిబేటబుల్ టాపిక్స్ అవుతాయి. ఇప్పుడు ఏమీ లేకుండా ఆల్లే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్సే డిక్లేర్ కాకుండా వీళ్ళు ఒక ఫీలర్స్తో వచ్చిన ఛానల్లో లోకేష్ మాట్లాడిన విషయాలను, లేకపోతే జనసేన నాదెల్లి మనోహర్ మాట్లాడిన విషయాలతో మనం డిబేట్లు చేసుకుంటే కాదు కదా. రేపు పొద్దున ఒక కామన్ ప్లాట్ఫామ్లో సర్టెన్ పర్సెంటేజ్ ఈ విధంగా మనం శ్రేణుల్లో సమాయత్తం చేస్తున్నాం అనుకుంటే చెప్పొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకి రిజర్వేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2021లో రమ్య గారు చెప్తున్నారు. ఈరోజు మేమేదో కుదించినట్టు చెప్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బోగస్. టీడీపీ పార్టీ కూటమి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల రిజర్వేషన్ 36% పెంచితే మీరు కోర్టుకెళ్ళింది, టీడీపీ పార్టీ కోర్టుకెళ్ళింది. ఏమ్మా తెలుసుకొని మాట్లాడు కాస్త. కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా మీరు స్టే ఆర్డర్లు తెచ్చుకున్నటువంటి నీచమైన చరిత్ర టీడీపీ పార్టీది, కూటమి పార్టీది. బీసీలు అంటే కేవలం వాళ్ళని 21వ శతాబ్దంలో కూడా ఇస్త్రీ పెట్టెలకి, నులకతాళ్ళకి వాళ్ళకి పరిమితం చేసింది మీరు. బీసీలో ఎవరు పుట్టగలుగుతారు, ఎవరు పుట్టాలి? గొప్ప చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. బీసీలకి తోకలు కత్తిరిస్తానని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇచ్చినప్పుడైనా నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడైనా కనీసం బీసీ కులానికి ఇచ్చారా? మీరు మాట్లాడతారు బీసీల గురించి ఈ రోజు వచ్చి చెప్తారు. ఇదేనా చంద్రబాబు ఏం చేశారు? బీసీల మీద కేసులు పెట్టడం తప్ప మీరు చేసింది ఏంటి? బీసీల మీద కేసులు పెట్టడం తప్ప మీరు చేసింది ఏంటి? 4 బీసీలని రాజ్యసభకి పంపించారు, గుర్తు తెచ్చుకో. 4 బీసీలని పంపించారు రాజ్యసభకి. ఒక్క బీసీని పంపించారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క బీసీని పంపించారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పు. ఎందుకమ్మా మీరు ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీలను అడ్డం పెట్టుకుంటారు? బీసీలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీలను ఎందుకు అడ్డం పెట్టుకుంటారు మీరు? మీరు చేసేటువంటి రాజకీయం ఎన్నికల కోసం చేస్తారు, అధికారం కోసం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా చెయ్యరు. 4 బీసీలని రాజ్యసభకు పంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 50% బీసీలకి ఇచ్చినటువంటి చరిత్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండబట్టి ఈ రోజు జగన్మోహన్ అధికారం ఇచ్చిన రెడ్డి కులాలకు మాత్రమే
ఇచ్చారు మీరు సుజాత గారు. మీరు తెలుసుకొని మాట్లాడండి. ఓడిపోయినటువంటి నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళడానికి 8 గంటల సమయం పట్టింది. ప్రజలు ఆ రకంగా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని అన్యాయం జరిగిన వాళ్ళని పరామర్శించడానికి మీరు మళ్ళీ పైన నీతులు చెప్తా ఉంటారు. నీచమైన గెలుపుతోటి ఈ రోజు అధికారంలో కూర్చున్నటువంటిది కూటమి పార్టీ. సరే సరే ఓకే. ఈవీఎంల స్లిప్పులు తగలబెట్టి వాటికి రుజువులు లేకుండా సీసీ కెమెరాలు పాడు చేసి ఈ రకంగా అధికారంలో కూర్చొని పార్టీ కానీ ఈ రోజు మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా జరగకుండా చేసి ఎలక్షన్ బూత్ లో కూర్చొని ఉంటే మీరు మాట్లాడుతున్నారా? అభ్యర్థులు మధ్య పెట్టడానికి ట్రై చేశారు. మీరు గెలిచి సీఎంగా ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో నేను పోటీ చేశాను లాస్ట్ టైం. మా ఇంట్లో ప్రయత్నించారు వైసీపీ నేతలు. సరే సరే ఓకే చెప్పండి బీసీలకు ఏం చేశారు చెప్పండి మీరు ఎందుకు ఓకే ఓకే బీసీలకి మేము స్థానిక సంస్థల్లో ప్రత్యక్షంగా మీరు సరే సరే ఓకే ఇప్పుడు బీసీలు మీ వైపు ఉన్నారు అనుకుందాం. సరే ఓకేలేండి, రేపు ఎలక్షన్ లో చూద్దాం కదా. ఎందుకు తిరిగి కాదు కూటమిలో వాళ్ళు ఏదో ప్రశాంతంగా పాలన సాగిస్తుంటే మీరు ఎందుకు అందులో ఒకటండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారండి. ఎలా చేస్తారంటే ఎలా చేయడం ఏంటి? పాదయాత్ర ఎలా చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీరు టీవీలు చూడలేక టీవీలు కట్టేసుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అనేటువంటిది అందరికీ తెలుసు. మీరు చూడలేరు. ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పి మేము నిజంగా టీవీలు మూసుకున్నాం సార్. చాలా లేకుండా ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిని మేము టీవీలు మూసుకోకుండా ఏం చేస్తాం సార్? సీడ్ యాక్సెస్ రోడ్ పెట్టి అంటే ఏందబ్బా అని రాజధాని గురించి మాట్లాడండి సార్. అది అది ఆయన చిత్తశుద్ధి. అది ఆయన ఏంటండి కూటమిలో చిచ్చు పెడుతున్నారు. వినండి నిజాలే కదమ్మా. ఆ యొక్క మీమ్స్ కంటెంట్ మా వల్ల కాట్లా. ఆ మీమ్స్ కంటెంట్ మా వల్ల కాక మేము నవ్వుకున్నాం. ఏంద్రబాబు ఈ కామెడీ షోలో అని చెప్పి. నాగార్జున గారు నవ్వుకోవడం అంటే ఏంటో తెలుసా? నేను చెప్పండి దేశం మొత్తం నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ లో కనీసం 30 ఎంప్లాయీస్ కూడా లేకుండా మీరు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ చూసి నవ్వుకోవాలండి. సిగ్గుండాలి. నువ్వు అది చెప్పండి. నీట్ తెలుసా? డిఎస్సి తెలుసా? సిగ్గుండాలి కొద్దిగా. ఇప్పుడు మీదొక పార్టీ మీ అన్న మాకు ఎన్ని దగ్గర మా సార్ కాల్ పట్టుకున్నాడు మాకు తెలుసులే. కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ని రాసిన తర్వాత డ్రైవర్ల చేత, పనుల చేత, కూలీల చేత, వాచ్మ్యాన్ చేత క్వశ్చన్ పేపర్లు అయితే మాకు రుద్దించడం రాదు. అలాంటి ప్రభుత్వాలు మేము నడపలేదు. మా వల్ల కాదు. మా వల్ల అయితే కాదు. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అమ్మా. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అమ్మా. క్వశ్చన్ పేపర్లు నేను చూపిస్తా. క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంటారు మీరు? క్వశ్చన్ పేపర్లు ఎక్కడ ఉంటారు? హనీమూన్కి వెళ్ళండి. ఐలాండ్ క్వశ్చన్ పేపర్ ఉంటున్నామా? హనీమూన్కి వెళ్ళట్టు ఐలాండ్ క్వశ్చన్ పేపర్ రుద్దుతుంది. ఆధారాలు సహా బయట ఉంది. ఆధారాలు సహా బయట పెట్టలేదు. మీరు ఏపీపీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ హైలాండ్ లో మీరు కోర్టుకి తప్పుడు రిపోర్ట్ ఇస్తే కోర్టు ముట్టికాయలు వేసింది. రిపోర్ట్ చేసి మీరు చేయలేదన్నారు. అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 6 లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారని చెప్పి పెద్ద అబద్ధం చెప్పారు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి సాక్షి క్యాలెండర్ వదిలాడు చూసినావా?
దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఆ తాగుబోతులు చాలా తాగడి పెట్టి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ట్రాక్ రికార్డ్ చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు వచ్చిన 11 సీట్లు కూడా మీకు ఇవ్వరమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో మీ అన్న పాదయాత్రకు వస్తున్నారు, మేము చూడలేకపోతున్నాం. మేము ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక యాత్ర చెప్పుకొని ప్రజల్లోకి వస్తే రోజుకి ఎంతమంది చంపుతారు, ఎన్ని అగాత్యాలు చేయాలి, ఎంతమందిని ఏం చేస్తారన్న భయం తప్పించి మాకు ఎటువంటి భయం లేదమ్మా. ఇంకో భయం ఏంటంటే మీరు చూసే మీరు ఆడే ఈ కమల్ హాసన్ నాటకాలు కానీ ఇంకోటి కానీ మీరు తప్పుడు ప్రచారాలు కానీ అవి తప్పించి మీరు ఏం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. పాదయాత్ర కాదు పొర్లు దండాలు పెట్టుకోమనండి. 29లో మీకు అపోజిషన్ లీడర్ తెచ్చుకోమని చెప్పండి, మాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకటి మద్యం గురించి మాట్లాడితే మీలాగా మద్యాన్ని ఏర్లై పారించి ప్రియాంక అనేటువంటి అమ్మాయిని గుద్ది చంపలేదండి. అర్థమైందా? గుద్ది చంపి ఇంతవరకు ఎవడు చంపాడో వాడి ఫోటో కూడా బయటికి రాలేదు. అంత నీచమైన సిగ్గుండాలి కొద్దిగా. ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అందరు చూస్తుంటే చంపి లైవ్ లో ఇంతవరకు అతను ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాలా. ఆడపిల్లని చంపేది మాట్లాడుతున్నారు సుజాత గారు. వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది జరిగిన తర్వాత ఇదే వాళ్ళ భరత్ గారు చారులో ఒక వ్యక్తిని చంపి పారిపోతే దిక్కులేదమ్మా మీ గవర్నమెంట్. ఒక వ్యక్తిని మాగాని భరత్ మీ ఎంపీ ఒక చంపిపోతే చేయవమ్మా. అదే మాకు క్లారిటీ ఉంది. అక్కలకి మా చెల్లెలకి న్యాయం రమ్య మాట్లాడండి. ఏమండి ఈవిడ మహిళల గురించి మాట్లాడుతున్నారు. మొన్న జగనన్న యాత్రలో ఒక మహిళా ఎస్ఐ మీద వీళ్ళ వాళ్ళు ఇష్టానుసారంగా గ్రాఫిక్స్ మీరు చేసే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు. అమ్మా నవ్వుతో చెప్తే గ్రాఫిక్స్ అంటే అమరావతి రైతులు మీరు చేసే ఏదైనా మద్యం రోడ్డు మీద మహిళలు వెళ్తుంటే మీ కార్యకర్తలు చొక్కాలు ఎప్పుకొని మద్యం తాగుతూ ఇష్టానుసారంగా చేస్తే అది కూడా గ్రాఫిక్సే. మీకు మళ్ళీ జెండాలు మార్చి పెడతారు. అదే మంచిది జెండాలు మార్చి పెడతారు. గ్రాఫిక్స్ తోటి వాడటం ఫస్ట్ మీరు మానండి. ఫస్ట్ మీరు మానండి. ఏం మాట్లాడతారండి మీరు? ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఏ మహిళకి న్యాయం జరిగిందమ్మా మీ ప్రభుత్వంలో? ప్రతి ఒక్కరిని ట్రోల్ చేయటం, ఇష్టానుసారంగా బాడీ షేమింగ్లు చేయటం, ఫోటోలు మార్పింగ్లు చేయటం, పోస్టులు పెట్టడం, ఆడవాళ్ళని కించపరచడం, అసెంబ్లీ వేదికగా ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడడం, ఇది తప్ప మీరు చేసేది ఏమైనా ఉందా? మీ పార్టీ నేతలు ఆడవాళ్ళు బయటకు వచ్చి గందరగోళం చేస్తున్నారు. ముందర చూసుకోండి అమ్మా. మీరు ఊర్లో ఆడవాళ్ళ గురించి తర్వాత మాట్లాడదు గాని ముందు అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోమనండి అమ్మా మీ జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన ఆడవాళ్ళ గురించి కూర్చొని షర్మిల గారి మీద మార్ఫింగ్ ఫోటోలు చేసింది ఎవరమ్మా? ఆ గొప్ప పార్టీ మీది కాదా? అవును, మీ పార్టీ వాళ్ళు పార్టీ మీది కాదా? అంత సంస్కారవంతమైన పార్టీ మీది కాదా? చెప్పండి. చంద్రబాబు ఇప్పటికే ఉంది ఎఫ్ఐఆర్ ఫైల్ ఇక్కడ హైదరాబాద్ లో, సైబరాబాద్ లో ఉంది ఎఫ్ఐఆర్ కాపీ. తెచ్చి చూపిమంటావా? చెప్పు. షర్మిల గారి మీద ఏ రకంగా హ్యూమిలియేషన్ చేసి మీరు చేసిన పోస్టులు సంస్కారం గురించి ఎన్బికే బిల్డింగ్ లో కూర్చొని ఏ రకంగా మార్ఫింగ్ చేసి పెట్టింది అన్ని ఉన్నాయమ్మా. అన్ని ఉన్నాయి. చూపిస్తాం కావాలంటే కాపీతో సహా, ఎఫ్ఐఆర్ కాపీతో సహా చూపిస్తాం. సరే ఓకే ప్రసాద్ గారు రెస్పాండ్.
దేని మీద మాడాలి సార్? ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ అయితే మాడాలి. ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకొని తలా తోపం ఉండదా దేనికైనా? ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి డిఎస్సి మీద మాడదాం అంటే మాడదాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్, డిఎస్సి పెండింగ్ ఇప్పటిదాకా వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే 34,000 పైచీలకు కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఓపెన్ చేసి ఉంది. ఎవరైనా అభ్యర్థులు ఇంకా దీని మీద కంప్లైంట్లు ఇస్తే ఇవన్నీ కేటగారికల్గా కన్సిడర్ చేస్తూ పరిగణలోకి తీసుకుని హైకోర్టు ముందుకెళ్తుంది. ఇది ఈ రెండు డెలిబరేషన్స్ ఉన్న దగ్గర ఎవరికి నచ్చినట్టు కన్వీనియంట్ గా ఏమీ లేదు. ఒక్క నిమిషం, శ్రవణ్ అనే వ్యక్తి, జడ్జి శ్రవణ్ ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళాడో అభ్యర్థి తరఫున నువ్వెందుకు వచ్చావు, అభ్యర్థినే రమ్మను అన్నది తప్ప, ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైనా అన్న దగ్గర ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకుంటే కేటగిరీకి అర్థమవుతుంది ఎవరికైనా. పైపొచ్చి దీని మీద కలెక్టరేట్స్లో 34,000 పైచీలకు కంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ వీటన్నిటి సారాంశంలో డిఎస్సి మీద పూర్తి ఎంక్వైరీ చేసి మాట్లాడితే లోకేష్ గారి ఛాలెంజ్లు ఇవన్నీ నాకు అవసరం లే, సిబిఐకి వెళ్ళేస్తారో ఎవరో కూడా నాకు అవసరం లే. ఫస్ట్ థింగ్, ఒక కోర్టు డైరెక్షన్ రేపల్లిలో వచ్చి తీరుతుంది దీని మీద. ఎందుకంటే డిఎస్సి ట్రాక్ రికార్డులో ఈ రోజు దాకా 1999 చంద్రబాబు నాయుడు 1999 మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు పోస్టింగ్. 2009 కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధారణం. మహిళలపై రెండు పార్టీలు ఎవరు ఎక్కువ దాడులు చేసుకుంటున్నారు అన్నది మొన్న నేషనల్ క్రైమ్ రిపోర్ట్లు రిలీజ్ చేసే కదా సార్, 23-24 ఇప్పటికి 8% ఇంక్రీజ్ అయిందని ఇచ్చింది ఏపీ. మరి 8% ఇంక్రీజ్ అయిన దానికి ఎక్కడ లా అండ్ ఆర్డర్లు కరెక్ట్గా ఉన్నాయి చెప్పమానండి. మహిళల ట్రాఫింగ్ విషయంలో కానీ, ఉమెన్ కిడ్నాపింగ్ కానీ, మానభంగాలు, చిన్నపిల్లల మీద అగాయిత్యాలు 8% ఎన్హాన్స్ అయి ఉంది. మరి ఆ రికార్డులు ఎవరి దగ్గర లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అనుకుంటే ఆడిపోసుకోండి, నాకే అభ్యర్థులే. 23-24 గణాంకాలు ఉన్నాయా లేదు చెప్పానండి, నా దగ్గర ఉన్నాయి, పంపిస్తాను ఎవరికైనా. ఇవి మాట్లాడదామంటే నేను ఓపెన్ డిబేట్కి ఎవరికైనా. సో ఈ గణాంకాలు లేకుండా ఆడిపోసుకుందాం అనుకుంటే కొంచెం టైం వేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, డిఎస్సి అవకతవకల మీద కానీ, లేదంటే ఇవాళ ఉమెన్ ట్రాఫికింగ్, ఉమెన్ మీద జరుగుతున్న విషయాలు కానీ ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్స్టెంట్ కార్యాచరణలో కొదవైంది. గతంలో గుడ్లో మెల్లన్నట్టు ఆ దిశ చట్టం ఏదో ఉండేది, ఫోను వాళ్ళకాడ ఏదో చేస్తే పోలీసు వాళ్ళను అనాపైస స్పందన ఉండేది. ఇప్పుడు ఆ చట్టమే రద్దు చేశారు. దానికి ప్యారల్గా ఇంకేం తీసుకొస్తారో తెచ్చిదాకా ఉన్న పరిస్థితి ఏంటో చెప్పండి ఒకసారి. మాకే అభ్యంతరాలు లేవు. సో ఇవేవి జరగనప్పుడు మహిళల పరిరక్షణ జరిగిపోతుందని ఒక డెలిబరేషన్ ఇచ్చినంత మాత్రం కాదు. నేషనల్ గణాంకాల్లో స్టేట్ ప్రాస్పెక్టులో 8% ఎన్హాన్స్ అయిన దాని మీద సమాధానం చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. సో ఇంచేత ఏజ్ విధమైన చర్చకైనా ముందుకెళ్లే ముందు స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటూ, నిన్న కాక మొన్న ఆ డాక్టర్ పిల్ల మీద జరిగిన దారుణాతి దారుణం విషయంలో ఎవరు ఏ విధంగా ఎక్స్పోజ్ చేయకుండా కూర్చుంటే ఏం చేయాలి? ఒక విషయంలో స్టేషన్ బయట ఇచ్చి పంపిస్తారు, ఒక విషయంలో ఏమీ కాకుండా అది ఏమి జరగనట్టుగా పరిగణిస్తారు. గంజాయి నిన్న కాక మనం పట్టుకున్నారు, పోలీసు వాళ్ళు దొరికారు దాంట్లో. దాని దొరికితే మీరు చెప్పినప్పుడు మాట్లాడండి, మేము మాట్లాడినప్పుడు మాకు తమ్మనక్కర్లేదు. సో ఇక్కడ పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా ఎవరో మార్ఫింగ్లు లేకపోతే ఏదో చేశారంటే ఎవరికి సమాధానం చెప్పాలి? రక్షించేవాడే భక్షించినట్టయితే మేమేం చెప్పాలి? గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. గంజాయి మీద నియంత్రణ అనేది ప్రభుత్వ తరఫున కార్యాచరణ అనేది. మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కలిసాడు ఆయన. కలిసిన తర్వాత చెక్ పోస్టులు పెట్టాలి సార్ అన్నారు. చెక్ పోస్ట్ కార్యాచరణ ఏది? ఇడితి పడితే రావణ్ గారి మీద వరుస కేసు పెట్టడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ సారాంశమా? రాష్ట్ర ప్రయోజనాలు చెక్ పోస్టులు పెడితే ఎంత నియంత్రించవచ్చు అన్న దాని మీద స్టాటిస్టిక్స్ తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పి అటవీ శాఖ మంత్రి అని ఇదే డిబేట్లు ఇదే వర్మ గారితో నేను విభేదించిన తర్వాత ఏం చెప్పాలా? ఏదండి రాష్ట్రం తరఫున సంయుక్త కార్యాచరణ? ఇవేమి మాట్లాడితే కష్టంగా ఉంటాయి అందరికీ. ఇవి వాస్తవాలు, వీటి మీద చర్చించండి. ఎవరైనా అవుట్కమ్లు ఇవ్వండి. 2.5 సంవత్సరాల దగ్గర అవుతుంది ప్రభుత్వం వచ్చి. గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదనే కదా ప్రజలు 164 స్థానాలు ఇచ్చి మీకు కూర్చోబెట్టిన తర్వాత కూడా అంతకన్నా ప్యాథటిక్గా ఉంటే ఏం చెప్పాలి? పైపించి ఇద్దరు ఆడపిల్లలే. ఇక్కడ రమ్యమ్మకి చెప్పాలా, సుజాతమ్మకి చెప్పాలా? మీరే మాదిరేకి మీది అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇలా పార్టీలకు కితాబులు ఇవ్వడానికి కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళు చేసిన దానికి ప్రజలు ఏమి ఇచ్చారో తెలుసు, మీరు చేసిన దానికి ఎలా పట్టం కట్టారో తెలుసు. పట్టం దేనికి కట్టారు? సురక్షితంగా ఉంటామని. అభం శుభం తెలియని చిన్నపిల్లలు ఏమవుతున్నారో చూడండి. ఇవాళ హైకోర్టు సుమోటోగా తీసుకుంది ఆ కేసు. ఆ చిన్నపిల్ల అక్కడ కాకినాడ కదమ్మా, ఆ పరిసర ప్రాంతాల్లో తప్పడిపోయింది. ఇప్పుడు దొరకట్లేదు, జాడ దొరకట్లే. జాహ్నవి ఏం చెప్పాలి? నాగేష్ గారు అన్ని ఛానల్లో కూడా కూర్చున్నాయి సార్. ఇప్పుడు అన్ని ఛానల్లో డిబేటబుల్ టాపిక్ కేఎస్ ప్రసాద్ గారు నేను పంపిస్తాను, అదే రోజు పంపిస్తాను. అది కరెక్ట్. నాకు ఈ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లేదు చెప్పాలి, తప్పని చెప్పాలి. నేను మళ్ళీ వెనక మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే మాది తప్పైందని మేము చెప్పుకుంటూ ఒప్పుకుంటూ క్షమాపణ చెప్తాం. నెక్స్ట్ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటాం. వైసీపీ లాగా తప్పును కూడా ఒప్పని చెప్పే అంత మంచి మనసు అయితే నాకైతే లేదులేండి. ఏమైనా రిపోర్ట్ నాకు పంపించింది సార్, నేను స్టడీ చేసి అనాలిసిస్ చేసి రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకొని డెఫినెట్గా నెక్స్ట్ డిబేట్లో మన ఈ టాపిక్. ఈ రోజు ప్రియాంక గారి తల్లిదండ్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారండి. ఏ రకంగా భరోసా ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం అనేది జరగకుండా ఇంతవరకు ఆ వ్యక్తులు ఎవరైతే అట్లా కొట్టి చంపి తలకాయ కింద
తలకాయి టైర్ కింద పడేంత వరకు కూడా వెనక్కి ముందుకి పెట్టి చంపినటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళ ఒక ఫోటో లేదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ లేదు, వాళ్ళు అసలు మందు తాగారా లేకపోతే గంజాయి సేవించారా, అసలు వాళ్ళకి ఏ రకమైన టెస్టులు చేశారు, ఏది కూడా లేదు. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు హిట్ అండ్ రన్ కేసులు. హిట్ అండ్ రన్ కేసు దేని మీద పెడతారండి? హైవేల మీద కొట్టి వెళ్ళిపోతే చేస్తారు. హైవేల మీద మద్యం ఉండదు కదా, మద్యం హైవేల మీద మద్యం ఉంటే అది మళ్ళీ గవర్నమెంట్ మీద కేసు అవుతుంది. మీరు అడ్డదిడ్డమైనటువంటి కేసులు పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అసలు ఆ హిట్ అండ్ రన్ సెక్షన్లు ఎట్లా పెడతారండి వాళ్ళ మీద? వాళ్ళు పూర్తిగా కాన్షియస్ లో ఉండి ఆ అమ్మాయి సీరియస్ గా చూసిందని కొట్టి తలకాయ మీద టైర్ ఎక్కిందాకా కన్ఫామ్ గా చూసుకొని టైర్ ఎక్కించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నోళ్ళందరూ చూశారు. సీసీటీవీ కెమెరాలో చూసాం అందరం లైవ్ లో. మరి అలాంటి వ్యక్తుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ ఏ రోజు కూడా ప్రజలకు బహిర్గతం చేయకుండా, వాళ్ళకి సంబంధించినటువంటి శిక్షలు ఏ రకంగా తీసుకున్నారని లేకుండా, ఏది కూడా బయటికి రాకుండా వాళ్ళని కాపాడుతున్నది ఈ అధికార పార్టీ కాదా? ఏంటి రమ్య గారు? అధికార పార్టీ కాదా వాళ్ళని కాపాడుతున్నది? వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది అధికార పక్షం పార్టీ. ఈ రకమైనటువంటి దిశా చట్టాన్ని చేసేసి ఆడపిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్ళి ప్రజల తరఫున పోరాడతారు. మీరు ప్రశ్న అడిగారు, వాళ్ళ సమాధానం చెప్పండి సార్. వర్మ గారు, ఎవరైతే ఆడబిడ్డ డాక్టర్ గారు చనిపోయారా, లేదంటే సిదిల అప్పలరాజు గారు బైక్ కింద వాళ్ళ కొడుకు బైక్ కింద పడి చనిపోయిన కుటుంబానికైనా సరే, ఈ కుటుంబానికైనా సరే, అలాగే వీళ్ళ ఎక్స్ఎంపీ మగాని భరత్ అనుకుంటా, రాజమండ్రి ఎంపీ ఎక్స్ఎంపీ, ఆయన కారు కింద చనిపోతే ఆయన కారు అక్కడక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి ఆయన పారిపోయిన దృశ్యాలు కానీ, ఈ కుటుంబాలందరికీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో ఏదో పరామర్శకి వెళ్ళినప్పుడు ఆయన కారు కింద పెట్టి వీళ్ళందరికీ డెఫినెట్ చనిపోయిన వ్యక్తి చనిపోయాడు లేదా, వ్యక్తి చనిపోయాడు లేదమ్మా, అది గ్రాఫిక్ మీకు. ఆ వ్యక్తి చనిపోతే మీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పరామర్శించుకున్నాడమ్మా, నా వల్ల తప్పు జరిగిందమ్మా క్షమించండి అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే, మీరు ఇక్కడ డిబేట్లకు వచ్చి మా అన్న చేయలేదు, అది గ్రాఫిక్ చేశారు, ఇంకోటి ఎందుకు మెప్ప పెట్టడం? దేనికి? తప్పు జరిగింది, ఒప్పుకుందాం, ఆ తప్పుని కరెక్ట్ చేసుకుందాం. అలాగే మీ యొక్క ఎక్స్ మినిస్టర్ విషయంలో కూడా, వాళ్ళ కొడుకు చేసిన విషయంలో కూడా తప్పే, కొడుకు చేసిన విషయం తప్పే, అందులో ఇంకా వాళ్ళ తండ్రి చేసిన ఇంకా తప్పే, అది బహిరంగ సత్యాలు, అవన్నీ ఒప్పుకోవాలి కదా. మరి ఆ కుటుంబం చాలా పేదది కదా, వెళ్ళి ఆ కుటుంబాన్ని ఏమన్నా ఆదుకున్నారమ్మా? మరి ఏమర్శించారా? ఈ అన్ని కేసుల్లో మనుషులైతే చనిపోయారు, దానికి సంబంధించిన కుటుంబాలందరూ రోడ్డు మీద పడ్డి, తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ ఒకరి మీద న్యాయం మాట్లాడి ఇంకొకరి మీద న్యాయం ఎందుకు మాట్లాడా? ఏదైతే డాక్టర్ గారి విషయం జరిగింది ముమ్మాడికి తప్పే, దాని మీద యాక్షన్ తీసుకోవాలి, నిందితుని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఏదైతే కేసెస్ కానీ ఇంకోటి కానీ అప్లైబుల్ సెక్షన్ అయితే అన్ని పెట్టాల్సింది, వారు జైల్లో ఉంచాల్సిందే. దానికి కూటమి ప్రభుత్వం కనుక వెనకోసుకొస్తే ముమ్మాడికి మాది తప్పే, మేము వెనకేసుకొని రాము, డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరగాల్సింది. దీంట్లో మేము వైసీపీ ఏం చెప్పినా అంగీకరిస్తాను. నెక్స్ట్ వన్, అలాగే రిమైనింగ్ కేసుల్లో కూడా మీరు ఎందుకు ఇలా వాదించట్లేదు? అది కాక మేము చెప్పేది పేదోళ్ళు ఎందుకు చనిపోతే మీరు ఎందుకు ఇది కాదా? మీ జగన్మోహన్ రెడ్డి అడ్డా లేకుండా ఏళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే మీరు ఎందుకు వెనకేసుకుంటారు? వెనకేసుకోవడానికి కాదు, బైక్ తోనే గుర్తింది, కారుతో కాదు కదా. బైక్ తో గుర్తే ఉంది, కారుతో గుర్తే ఉంది సార్. వ్యక్తి చనిపోయాడు కదా, ఆ కుటుంబం రోడ్డు మీద పడింది కదా, అది కదా. ఇంకా డాక్టర్ గారి కుటుంబంలో పాప చనిపోయింది. ఇంకా చెప్పాలంటే వేరే కుటుంబం సిద్ధిల అప్పరాజు గారి కొడుకు చేసిన విషయంలో ఆ కొడుకు ఇంటి పెద్ద చనిపోయితే వారి కుటుంబం రోడ్డు మీద పడింది సార్. కొడుకు ఆ తండ్రి పోతే పిల్లలు కానీ, ఆ ముసలం కానీ, భార్య కానీ అందరూ రోడ్డు మీద పడితే ఎన్ని జీవితాలు అక్కడ అన్యాయం అయిపోయాయి? మరి అక్కడ ఎందుకు ప్రియాంకకి మీ ప్రభుత్వం తరఫున ప్రియాంకకి న్యాయం జరగాల్సింది కేఎస్ ప్రసాద్ గారు. మీ ప్రభుత్వం నుంచి ఒకరే కండోలెన్స్ ఇచ్చారా సార్? మాట్లాడాక సార్ ఆ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టారు. ఎలాగైతే వాళ్ళకి న్యాయం జరగాల్సిందే, కేసులు పెట్టాల్సిందే, తప్పు చేస్తుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సింది ముమ్మాడికి. అది వెనక్కి ఎవరు వేసుకొచ్చినా అది ముమ్మాడికి తప్పు. విషయం మీరు ఏం చేశారు చెప్పండి సార్. ఒకే షో మా గారి భరత్ గారే కాదు కేసు ఉందో చెప్పండి. మీ గవర్నమెంటే కదా ఆ సంబంధిత వ్యక్తిని తీసుకెళ్లి కేసు పెట్టమనండి. నాగార్జున గారు అడిగిన వాటి వేటికి సుజాత గారు దేనికి సమాధానం చెప్పరు? సుజాత గారు దేనికి సమాధానం చెప్పరండి? ఇప్పుడు వీటన్నిటికీ కూడా నాగార్జున గారు అడిగినవన్నీ కూడా కరెక్టే. నేను కూడా అవి అడగాలనుకున్నాను. ప్రియాంక గారు జరిగిన విషయం అది బాధాకరమైన విషయమే, దాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరి మిగిలిన విషయాల్లో ఎందుకు సుజాత గారు మరి ఎందుకు స్పందించరు?
చెప్తున్నా అమ్మా, మిగిలిన విషయాలు స్పందిస్తున్నా అన్నిట్లో ఉండు. కూడా ఒకళ్ళ మీద కేసు ఉంటే ఒకళ్ళ మీద ఒక ఎమ్మెల్సీ ఏమో కార్లో మనిషి సేవ చేసుకొని తిరుగుతా ఉంటాడు. DSC విషయంలో ఇంటి దగ్గర డ్రాప్ 14 లక్షలు చేస్తాడు. ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఆ వ్యక్తి వివరాలు చెప్పండి మీరు సరే, మా దగ్గర. మాట్లాడు. ఒకటండి, వాళ్ళ దగ్గర ఏం వివరాలు ఉండవండి నాగార్జున గారు, వాళ్ళ దగ్గర ఏ వివరాలు ఉండవు. వాళ్ళు వేటికి సమాధానం చెప్పరు. ఏమన్నా అంటే ఎలాంటి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు ఆ పెట్టుకుంటారు. రకంగా ఆయన రిమాండ్ లో ఉన్నారు. దానికి సంబంధించి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు అన్ని రకాల రిమాండ్ లో ఉండడం జరిగింది. వాళ్ళేమి కోర్టులను దాటి చట్టాన్ని దాటి పారిపోలేదు. ఈ రోజు ప్రియాంక అనేటువంటి వ్యక్తి ఎందుకు చేయలేదు? అదే ఎవరు పారిపోలేదమ్మా, ఎవరికైనా శిక్ష పడుతుంది. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది. అంతేగాని వాళ్ళు మన ఎమ్మెల్యేలు కదా, వాళ్ళు మన ఎమ్మెల్సీ సమర్థించారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. మీకు అర్థమవుతుందా? నీకు బుద్ధి విషయంలో కోటా ప్రభుత్వం మంచి చేసింది. విషయంలో అధికార ప్రతినిధి ఒప్పుకోవడం చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అపరాధం సంభవించారో అది ముమ్మానికి తప్పని చెప్పి ఒప్పుకుంది. మీరు ఇలా నిజాయితీ మాట్లాడండి, నిజమైపు మాట్లాడండి. తప్పు జరిగితే తప్పని చెప్పండి, ఒప్పు జరిగితే ఒప్పని చెప్పండి. కుదిరితే మీ జగన్మోహన్ రెడ్డి గారి క్లాస్ తీసుకోండి. అయ్యా జగన్ అన్న, మీరు శిథిలాపరాధాల విషయంలో మీరు తప్పు చేశారు, మీరు వెళ్ళకుండా ఉండాల్సింది, ఇది కరెక్ట్ కాదు. ఇంకా మీరు ఒక పెద్ద మనిషి ఒక అడుగు ముందుకేసి చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ జరిగితే హెల్ప్ చేయాల్సింది. మీరు డాక్టర్ గారి విషయంలో ఇది చేయడం తప్పు అని చెప్పి మా అధికార ప్రతినిధి ఒప్పుకోవడం చాలా సంతోషకరం. దాంట్లో కోట ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంబంధమైనదే మంచిదని చెప్పి మా అక్క ఒప్పుకుంది. ధన్యవాదాలు. అవును, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కాదండి, చచ్చిపోతే నువ్వు బుద్ధి చూపించు. ప్రభుత్వంలో ఉన్నావు కదా, కాదండి, కాదు, ఒక నిమిషం. సుజాత గారు ట్రాఫిక్ కంప్లైంట్ మారి ఉంటే మీరు చెప్పారా? 14 లక్షలు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. ఒక్కొక్క DSC మీద 14 లక్షలు ఇస్తారని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. ఆ 14 లక్షలు ఎవరు ఇస్తారని చెప్పండి. సబ్జెక్ట్ DSC చేస్తా వర్మ గారు, నెక్స్ట్ ప్రియాంక గారు డిబేట్ పెట్టండి. నేను ప్రిపేర్ చేస్తా. నేను వైస్ గారు కూడా ప్రసాద్ గారు రమ్మని చెప్పండి. నేను మాట్లాడతా. DSC అన్నప్పుడు DSC మాట్లాడవా? DSC అన్నప్పుడు DSC గురించి మాట్లాడు. అదే DSC మీద ఎంతో మంది ఆడబిడ్డలు చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయితే వాళ్ళు చదువుకొని జాబులు చేస్తే మీరు ఈ రోజు ఆఫర్ చేస్తారు 15 లక్షలు పెట్టి పోస్ట్ కొన్నారు, 18 లక్షలు పెట్టి పోస్ట్ కొన్నారు. ఎఫ్ఐఆర్ లేదా? మెడికో ఎఫ్ఐఆర్ లేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదా? వెయిట్ అండి, ఒక నిమిషం. సుజాత గారు, ఎఫ్ఐఆర్ అయితే నమోదైందండి, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ప్రసాద్ గారు రెస్పాండ్. ఒక నిమిషం అండి, నాగార్జున ఇస్తాను. వెయిట్. సరే చేద్దాం, మీ ఇద్దరే పెడతాను, అప్పుడు నేను చేస్తాను. ప్రసాద్ గారు ప్రియాంక దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కదా? ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా జరగలేదు. ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది కానీ ఆ సంబంధిత వ్యక్తులు అరెస్టులు జరగలేదు. ఓకే, సంబంధిత అరెస్టులకు బదులు వాళ్ళకి ఏంటంటే తాత్సారం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్స్ క్రిస్టల్ క్లియర్గా చేయట్లేదు. ఇందులో ఎవిడెన్సెస్ ఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్లో ఆ వ్యాన్ ఎవరిదో, స్కార్పియో ఇది ఉందండి. 125 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ ద్వారా అది ప్రాణాలు చేశారు. ఇంటెన్షనల్ హిట్ అండ్ రన్ కన్నా కారణం ఇంటెన్షనల్ మర్డర్ కింద దాన్ని ఫైల్ చేయాలి. హిట్ అండ్ రన్ కింద ఏదో హైవేలో జరిగినట్టు కాదు కదా. దట్ ఫెలో ఈజ్ అన్కాన్షియస్ కండిషన్లో అతను క్రిస్టల్ క్లియర్గా అమ్మాయిని చంపిన విధానం వీడియో ఫుటేజ్లో మనందరికీ సుస్పష్టంగా కనబడుతుంది. సెక్షన్లు కూడా మళ్ళీ మార్చారట. అమెండ్ చేశారు. BNS 110 R/W
35గా అది రాదు సార్, సెక్షన్లు బయటికి మార్చారు. రాదు. మీరు నన్ను అడిగారు చెప్పి లోపల మీరు కాదు ఈ సెక్షన్లు చెప్తున్నాను, మీకు ఐడియా ఉందా అని. సార్ నేను చెప్తుంది అదే, నేను నాకు తెలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫస్ట్ కట్టింది ఇటర్న్ రన్ తర్వాత దాని మీద సీరియస్నెస్ డెవలప్ అయిన తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్లో కేసులు తిరిగి రిట్రీవ్ చేశారు. రిట్రీవ్ చేసిన తర్వాత వాళ్ళ అరెస్ట్ తథ్యంగా జరగాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని మీద క్రిమినల్ అఫెన్సెస్తో ఇంటెన్షనల్గా చేసిన పని కింద దాన్ని ఎస్టాబ్లిష్ అయితేనే కానీ ఎఫ్ఐఆర్కి శాంచువిటీ కనబడట్లేదు. ఇది ప్రైమరీ దాంట్లో ఉన్నది. సో ఇట్ అండ్ రన్ తేలిగ్గా స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఇలాంటివి కుదరవు. రైట్, ఓకే, ఎవరికి అన్యాయం జరిగింది సరే న్యాయం ఇప్పుడు చేయాలి. న్యాయం అనేది ఇప్పుడు దాని మధ్య నేను ఇందులో చెప్తున్నాను సార్, దాన్ని ప్రభుత్వ వేరే స్పందన ప్రభుత్వం తరఫున ఉదాహరణ హోంమంత్రి గారో లేదంటే వాళ్ళని కన్సోలెన్స్ ఏది జరగలేదు. సో అట్లీస్ట్ కన్సోల్ చేయడానికైనా ప్రభుత్వం తరఫున ఒక అడుగు ముందుకు పడితే, ఈవెన్ లాకప్ డెత్ విషయంలో కూడా అంతా ముదిరి వాకాన పడిన తర్వాత చంద్రబాబు గారు పిలిచి మాట్లాడుకున్నారు. ఈ విషయంలో కూడా కృష్ణగిరి గారి ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడి సంబంధిత చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ప్రభుత్వ తరఫు నుంచి ఎష్యూరెన్సెస్ ఉంటే ఇంత ఫ్లేరప్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫ్లేరప్ అయ్యి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత రేపు మళ్ళీ దాని మీద ఓ బ్రహ్మాండమైన ఇది ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వం ప్రతి చర్యలు కనబడితే ఇది ఎక్కడ బాధండి? అంట్లేదని ఆపోజిషన్ పార్టీ ప్రెజర్ పెడితేనే కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదా అన్నదే మా ఆక్రందన. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు చేసిన పనులు. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ.